వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ చాలా హుషారుగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఈ రోజు అయితే ఒక విషయం జరగబోతుంది. అదేంటంటే మాకైతే టీవీ వచ్చేసింది. ఆ టీవీని ఫిట్ చేయడానికి ఆ అన్నయ్య అయితే వస్తుండు. అది మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అసలు ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆశపడుతున్నాం. ఇవాళైతే మాకు అది కుదిరింది. చాలా రోజుల తర్వాత టీవీ చూడబోతున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిన తర్వాత చేయకోకుండా చూస్తున్నారు కదా, ఇక్కడైతే మాకు టీవీ వచ్చేసింది. అయితే టీవీ వచ్చిందని పాత టీవీ అయితే తీసేస్తున్నాము. పాత టీవీ మాది డిస్ప్లే పోయింది. ఆ డిస్ప్లే వేపిస్తే 30,000 అవుతాయి అని చెప్పారంట. అయితే మా బావండ కదా 30,000 అవుతాయా, మనమే కొనుక్కున్నాంలే, ఇది దాచిపెట్టి మళ్ళీ ఎప్పుడైనా మనకి కావాలి అన్నప్పుడు డిస్ప్లే వేయించుకున్నాము అని చెప్పిండు. సరేలే బావా, నీ ఇష్టము, నువ్వేగా తెచ్చేది, ఎట్లకట్లా నువ్వే చేసేసేయి, నాకు తెలియదులే, మరి నీకు తెలుసు కదా ఎట్లా చేయాలి ఏంటన్నది, నువ్వే చేసే అని చెప్పిన. అంటే మేము ఇక ఎమ్మటే అక్కడ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి బావ అయితే కొనుక్కొచ్చిండు. మా బావ ఈ టీవీ కొనటానికి పాపం చాలా రోజుల నుంచి డబ్బులు పోగేసుకొని దగ్గర పెట్టుకొని, అంటే మేము ఇంట్లో కడిగితే కూడా కొంచెం ఇచ్చి నన్ను పోగు చేసుకొని అయితే ఈ టీవీ అయితే తీసుకుండు. టీవీ కొనటానికి అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా బావని ఏ విషయంలోనైనా కానీ మేము అడగకపోయినా కానీ బావే ముందు ఆలోచిస్తాడు. ఇంట్లోకి ఇది లేదు, ఇది మనకు కావాలి, టీవీ లేదు, లేకపోతే ఏసీ లేదు, ఏదైనా మనకి లేనిది అంటూ ఏదైనా కంపల్సరీగా ఆలోచిస్తాడు. పిల్లలకి కూడా ఏది కావాలన్నా ముందే ఆలోచిస్తాడు. స్కూల్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకి వాళ్ళ బుక్స్ కావాలి, స్కూల్ డ్రెస్ కావాలి అనే విషయంలో ప్రతి విషయంలో ముందు జాగ్రత్తగా ఉండి ముందే ఆలోచించుకుంటూ డబ్బులు దాస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఉన్నప్పుడే దాన్ని మంచిగా దాచుకొని చేసుకోవాలి. కానీ మనం సొంతంగా అప్పటికప్పుడు మనకు కావాలన్నా మనకి ఎంత ఇబ్బంది అయింది. రూపాయి ఉన్నప్పుడు ఖర్చు పెట్టొద్దండి. రూపాయి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. టీవీ అయితే ఇప్పుడే ఓపెనింగ్ చేస్తున్నాము. ఇందాక తీసిన టీవీ పాత టీవీని అయితే తీసేసాము. గోడ మీద ఉంటే అది ఉండటం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కదా, దాన్ని తీసేసి కొత్తది పెట్టాలి కదా. అందుకే దాన్ని అయితే ఆ అన్నయ్యను మా ఆయన కలిసి ఇద్దరు కలిసి అయితే తీస్తున్నారు. కానీ చెప్పాలంటే దీన్ని బుక్ చేస్తే ఎంత ఏమంటారు, ఎటు కదలకోకుండా మంచిగా ఉండేలాగా అసలు భలే చేసుకొని వచ్చారండి పార్సల్ చేసేవాళ్ళు. చాలా బాగా చేశారు. మళ్ళీ మేము టీవీ మా పాత టీవీ పెడితే కూడా భలే సెట్ అయిపోయింది అమ్మటే. అదేంటో వాళ్ళకి ఎట్లా తెలిసిద్దో కానీ చాలా జాగ్రత్తగా చేసి పంపిస్తారు. అయితే ఈయన అండగదా, అన్నయ్య అండగదా, మీరు వీడియో తీస్తున్నారేంటి అని అడిగిండు. అయితే వీడియో అంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నయ్య, అందుకే మేము వీడియో తీసుకుంటున్నాము అని చెప్పాను. అయితే అవునా, మా దాంట్లో కూడా నాకు కూడా చేయమరి, నేను కూడా చూస్తాను అని మా ఆయన్ని అయితే అడిగిండు అన్నయ్య. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం అడుక్కోకుండా అన్నయ్య అడగటం వల్ల ఇంకా హ్యాపీగా అనిపించింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మనం సొంతంగా చేసుకున్న వాటికన్నా మనకు తెలియకోకుండా కొంతమంది మన వీడియో చూడటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం అట్లా జరిగిద్దే. ఆ టైంలో నిజంగా అసలు ఏదో గెలిచిన ఆనందం అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. మా బావ ఏం చేసిండు, ఎమ్మటే సెల్ తీసుకొని వీడియో అయితే చూపించిండు. ఇట్లా ఇల్లు వస్తాయి మాయి అని చూపించిండు. సరే నేను కంపల్సరీగా చూస్తాను మీరు పెట్టిన వీడియో అని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా మాట్లాడిన అన్నయ్య కూడా అది బుక్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వేసి ఎమ్మటే అయితే చేసేసిండు. అగో ఇవి పాత వాటి ఉంటే అవి తీసేసి కొత్త దానికి పెట్టేసిండు. నేను అన్న కదా డౌట్ వచ్చి, అన్నయ్య పాతవి దీనికి పెట్టడం వల్ల మళ్ళీ మనకి ఏమన్నా ఇబ్బంది అయిద్దా అని నేను అడిగితే, అలా ఏముండదు నాన్న, ఏ ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పిండు అన్నయ్య. సరే అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నావు, మనం ఆన్లైన్ ద్వారా తీసుకున్నాం కదా, అది నా నెంబర్ అయితే బిల్లు తీసుకొని ఫోటో తీసుకుండు. అంటే వాళ్ళు ఎందుకు తీశారో మరి, అంటే వాళ్ళని పంపిస్తారు కదా, అందుకే ఆ ఫోటో తీసుకొని వాళ్ళ సార్లు చూపించాలంటుంది. అన్నయ్య అయితే ఫోటో తీసుకుండు.
ఆ టీవీ ఇంత అయితే మాకు సరిపోయింది, మంచిగా సరిపోయింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము మా బావ ఇప్పుడే టీవీ కొనుక్కొస్తాడు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు తెలియకోకుండా ఆర్డర్ పెట్టేసిందంట. మేము ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఫంక్షన్కి వెళ్ళిన రోజు అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది. మేము ఈ ఆర్డర్ పెట్టాం కదా, వచ్చిద్దని బావ ఏం చేసింది, వద్దు వద్దండు. సరేలే అది వచ్చే లోపలనే మనం వద్దామని అయితే వెళ్ళాం. మేము దారిలో ఉండంగైతే ఇది అయితే వచ్చింది. అమ్ములును ఏం చేసింది, అమ్ములు అయితే దగ్గరుండి వీడియో తీపిచ్చిన. కానీ ఆ వీడియో ఏరే సెల్లో తీయటం వల్ల నా సెల్లులోకి అయితే ఎక్కియటం అయితే కుదరలేదు. ట్రై చేశాను కానీ కుదరలేదు. అందుకే మీకు ఈ ఫిట్ చేసేది ఇదంతా కూడా చూపిస్తున్నాను. మేమైతే ఎప్పుడైనా ఇదంతా టీవీని చాలా జాగ్రత్తగా వాడుకోవాలంట అన్నయ్య అయితే చెప్తాడు. అంటే ఉరువులు మెరుపులు వచ్చినప్పుడు ఎమ్మటే టీవీ ప్లగ్స్ ఇవన్నీ తీసేయాలంట, అప్పుడే మనకి ఇది మంచిగా ఉంటుందని నాకు అనిపించింది. ఏంటంటే మన ఈ టీవీల కన్నా పాత టీవీలు, పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళకు ఉండే టీవీలు అయ్యే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా ఆ టీవీలు ఖరాబ్ కావు, కానీ ఈ టీవీలు చిన్న వర్షం వచ్చినా ఉరువులు మెరుపులు వచ్చినా ఖరాబ్ అయిద్దంట. ఇదేంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు కొత్త ట్రెండ్ కదా ఇది, అట్లా నడుస్తుందంట. మరి అన్నయ్య చెప్పినప్పుడు తెలిసింది మాకు. ఎప్పుడు తెలిసిందంటే ఫస్ట్ మా టీవీ వాడినప్పుడు కూడా మా టీవీ అంతే ఉంది. అప్పుడు ఇట్లా సంగతి అని చెప్పారు. అప్పుడే ఇక మాకు తెలిసింది ఈ టీవీలు చాలా జాగ్రత్తగా వాడాలని. నేను అన్నా కదా, బావా ఎందుకు బావా ఈ టీవీ, మరి మామూలు టీవీ కొనొచ్చుగా అంటే అవి ఇదైతేనే బాగుంటే ఇప్పుడైతే ఇవే వాడుతున్నారు కదా, మనం ఇదే కొన్నామని చెప్పిండు. సరేలే అన్నాను నేను. అంటే బాగా ఇష్టం కదా, బావకు అన్నీ తెలుసు కదా, అందుకే ఓకే అని చెప్పాను నేను. అది ఆన్ చేసి ఎలా పెట్టాలి ఏంటి అన్నది బావకి అయితే అన్నయ్య సెటప్ బాక్స్ పెట్టేలోపు మనం అంట సెల్లులో చూసుకోవచ్చు అంట. అందుకే యూట్యూబ్నైతే సెల్లులోనైతే చూస్తుండు. అసలు వస్తుందా రావట్లేదా ఏంటి అన్నది చెక్ చేసి అయితే అన్నయ్య చూపిస్తుండు. ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది కూడా చూపిస్తుండు. అంటే ఇది మనం చూపించకూడదు కదా, వాయిస్ రాకూడదు కదా, అందుకే నేను వాయిస్ ఆఫ్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మీకు. అంటే టీవీలో మనం ఏది జరిగినా కానీ అట్లా పెట్టకూడదు, అంటే కాపీ రైట్ పడిద్దని నేనైతే పెట్టలేదు, చూపిస్తున్నాను మామూలుగా ఎట్లా పెట్టాలి ఏంటి అన్నది అయితే చూపిస్తున్నాను. ఈ టీవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా ఇది ఎప్పుడు పెడతారా ఏంటి అన్నది బాగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. యూట్యూబ్లోనంటే ఒక నెంబర్ ఉంటుందంట, ఆ నెంబరు మా బావ చెప్తే సెల్లులో కొట్టి ఆన్ చేస్తాడు. అది నాకు తెలియదు, చెప్తుంటే నేను వింటున్నాను. యూట్యూబ్లో మనం ఇట్లా పెట్టుకొని చేసుకోవాలంటే డేటా కూడా కావాలంట, డేటా వేయించుకొని మనం పెట్టించుకోవాలంట. ఇప్పుడే మా అన్నయ్య అయితే మాకు ఇది సెటప్ బాక్స్ అయితే తీసుకొచ్చిండు. దాన్ని ఫిట్ చేయమని చెప్తే ఫిట్ చేస్తా అని చెప్పిండు. మాకు అంటే నెంబర్ రావట్లేదని మళ్ళీ ఒకసారి నెంబర్ చెక్ చేస్తుండు. ఇది మా అన్నయ్య, మీకు తెలుసు కదా, మా అన్నయ్యకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మా అన్నయ్య ఫస్ట్లో స్టార్టింగ్లో మాకు తెలియనప్పుడు అన్నయ్య మాకు చెప్పిండు ఎలా పెట్టాలి ఏంటి అన్నది కూడా మొత్తం క్లియర్గా చెప్పిండు ఫస్ట్లో తెలియనప్పుడు. ఈ అన్నయ్యకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్నయ్యకి ఉంది, వదినకి ఉంది, ఇద్దరికి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. వాళ్ళ పాపను కూడా మీరు చూసే ఉంటారు, చిన్నపిల్ల 6 నెలలు, ఇప్పుడు సంవత్సరం అయింది, 6 నెలలు కూడా కాదు సంవత్సరం అయితే అయిందట్టుంది. అంటే అంత క్లియర్గా అయితే తెలియదు. మా బావ దగ్గరికి అయితే పనికి వస్తాడు, అందుకే నాకు అట్లా తెలుసు, పరిచయం చుట్టాలంట కూడా నాకు చెప్తుంటేనే విన్నాను. ఇప్పుడు అది చెక్ చేసి దాన్ని అయితే అన్నయ్య పెట్టేసిండు. టీవీ ఏమో ఈ అన్నయ్య చెక్ చేస్తే సెటప్ బాక్స్ ఏమో ఆ అన్నయ్య ఉమాశంకర్ అన్నయ్య అయితే పెట్టేసిండు. వస్తుంది మంచిగా. అయితే అయిపోయింది కదా అని నేను వెళ్తున్నానని అన్నయ్య అయితే బావకి చెప్పి అయితే వెళ్తుండు. ఇక బావ బయటికి వెళ్ళి వీడియో తీస్తూ ఉండు. మా ఇంట్లో ఏ సందర్భం జరిగినా ఏది జరిగినా మీకు కంపల్సరీగా మేము షేర్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు మా యూట్యూబర్స్, మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోము. మీరు మమ్మల్ని సహకరిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోము, ఎప్పుడూ గుర్తుంచుకుంటాము. ఎందుకంటే మాకు ఏదైనా ఒక మంచి జరుగుతుందంటే అది మీ వల్లే, మీ యూట్యూబర్స్ వల్లే మాకు జరిగిద్ది మంచిగా. అందుకే నేను చెప్తున్నాను, మీరు కూడా ఎప్పుడైనా కానీ మాకు ఏ సందర్భమైనా ఏదైనా కంపల్సరీగా నేనైతే షేర్ చేస్తాను మీకు. అట్లా నేను అనుకున్న నా విషయంలో నేనైతే ప్రతి ఒక్కటి షేర్ చేయాలని అనుకుంటాను. అది మీకు తెలుసు, నేనైతే కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే బొమ్మలు వస్తున్నాయి కదా, పిల్లలు చాలా
హ్యాపీగా ఉన్నారు బొమ్మలు చూసుకుంటా. ఈ బొమ్మల కోసం అయితే మా పిల్లలు ఊరికే సెల్లు చూడటమే, సెల్లు ఏమన్నా సెల్లు ఇట్లా. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోవటానికి వచ్చాయి. ఇప్పుడు మా బావ అయితే టీవీ తెప్పించిండు. ఇక వచ్చిన కాడ నుండి ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్గా ఉండి నాకైతే చెప్తున్నారు. టీవీ తీసుకొచ్చినందుకు ఎంత పని ఉందో చూడండి. ఇది పాత టీవీ. ఈ టీవీ ఇందాలు బాక్స్ తీసుకొచ్చాం కదా, దాంట్లోనే పాత టీవీ పెట్టి మంచిగా ఇటు సైడ్ చదువుదామని మంచం కింద మొత్తం క్లీన్ చేసేస్తున్నా. కానీ ఎంత ఉడకబోస్తుందో అసలు క్లీన్ చేస్తుంటేనే. దీన్ని చూడండి ఎంత సీల్ ఎంత మట్టిగా వేసామో, మళ్ళీ కొత్త టీవీ లాగా కొత్త చూడండి భలేగా ఉంది. ఇగో ఇదంతా స్టిక్కర్ వేసేసా. ఎందుకంటే మనం ఉన్నది మంచిగా మళ్ళీ ఎప్పుడైనా బాగా చేయించుకోవటానికి నీట్గా ఇలా దాచిపెట్టుకుంటే మంచిగా నీట్గా ఉంటాయి. వర్షం ఏమన్నా తడవకోకుండా ఉంటుంది, బయట పెట్టవద్దు. ఇలాంటివి ఉన్నప్పుడు మంచిగా డబ్బాలు ఉంటే డబ్బాలలో పెట్టి దాచుకోవాలి. ఎప్పుడైనా మనం డబ్బులు ఉన్నప్పుడు బాగా చేయించుకోవచ్చు. టీ షర్ట్ ఇప్పినావుగా, ఇది చదవద్దామా కిందకి. చెత్త చూడు ఎంత పడ్డదో. పైన సెల్ఫ్ మీద పెడదాం అనుకున్నా అక్కడ, కానీ ఇక్కడ ఇది సరిపోవట్లేదు, అందుకే కింద పెడుతున్నాను. మరి మాసం కింద పెడుతున్నాను. చాలా బరువు ఉంది అసలు. ఏంటి రాకి ఏం తీస్తున్నావు? మా కోరిక అయితే తీరింది. టీవీ కొనాలంటే మా బావ అయితే నేను ఎంతగానో అడిగినా మా బావ అయితే కొనుక్కొచ్చింది. ఇది కేసీఆర్ పెట్టా. ఈ కేసీఆర్ది మా పెద్దోడి కడుపులో ఉన్నప్పుడు నాకు ఇచ్చారు, డెలివరీ అయినప్పుడు. ఇది ఎప్పటికీ గుర్తుండాలని దీంట్లో మొత్తం బట్టలు పెట్టి జాగ్రత్తగా ఉంచుతున్నాను. మర్చిపోవద్దు కదా మేలు చేసినప్పుడు. అంటే అప్పుడు కడుపుతో ఉన్నప్పుడు డబ్బులు కూడా వేసింది కేసీఆర్. మా రాఖీకి ఖుషీకి ఇద్దరికి వచ్చినాయి. నేను పోతాను సామాన్కి టైం అయింది. ఇప్పుడు పనులు సామాన్ వచ్చారు. దీని సరే దాని కింద పెట్టినట్లు లేపి అని పండ్లు వద్దంలే. మొత్తానికైతే మాకు టీవీ అయితే వచ్చేసింది. మా బావ అయితే టీవీ తీసుకొచ్చిండు నిన్ననే. మేమే నిన్ననే ఊరికి వెళ్ళాము, ఆన్లైన్ చేస్తే వచ్చింది. మామూలుగా అయితే వీడియో తీసింది చూడండి. మార్నింగే పెట్టారు, పిల్లలే హ్యాపీగా బొమ్మలే పెట్టుకున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే పిల్లలు టీవీకి చాలా ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళకి సెల్ ఎక్కువ చూస్తున్నారు, టీవీ మీద ఆలోచన లేకోకుండా సెల్ ఎక్కువ చూస్తున్నారు. అదే టీవీ ఉంటే టీవీ చూస్తారు, సెల్ మీద ఉండదు. సెల్ చూడటం వల్ల కళ్ళు గుంజుతాయని తలనొప్పులు వేస్తూ ఉంటుంది. అందుకే మా బావ అయితే ఇప్పటికైతే టీవీ తీసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి అయితే చేస్తాను కంపల్సరిగా. కొద్దిగా మా బావ కొద్దిగా కష్టపడి ఆ టీవీని అయితే తీసుకుండు. అంటే లేక డబ్బులు పోగేసి ఇదే మళ్ళీ అవన్నీ జమ కూర్చిన తర్వాత టీవీ తీసుకుండు. ఊకుగా మనం ఈమె ఇది కట్టుకోవటం నెల నెల కట్టుకోవటం అంటే ఇబ్బంది అయింది కదా, ఒక్కసారే తీసుకుండు టీవీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.